ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మా ప్లాటో యాజమాన్యం మీకు ఉచిత కరెంట్ అఫైర్స్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు సార్. నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కరెంట్ అఫైర్స్తోనే ముడిపడి ఉంటుంది సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ కరెంట్ అఫైర్స్ నుండి కీలకంగా ప్రతి పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్సే నీ లైఫ్ నిలబెట్టబోతుంది. రేపు నువ్వు ఎస్ఐ కావాలన్నా, నువ్వు కానిస్టేబుల్ కావాలన్నా, డిఎస్సిలో ఒక టీచర్ కావాలన్నా, నువ్వు గ్రూప్ 2 ఆఫీసర్ కావాలన్నా నేను నిలబెట్టేది కేవలం ఒక కరెంట్ అఫైర్స్ సార్. వచ్చేసి ఇక్కడ అందుకే ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడాలంటే నువ్వు ముందుకెళ్ళాలి సార్. ఇక్కడ మా ప్లాటో ప్లే స్టోర్కి వెళ్ళి ఆ ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావలసిన అన్ని రకాల క్లాసులు కూడా వినండి. ఆ ప్లాటో యాప్లో మీకు లభిస్తాయి. ఎందుకంటే 2వ వేవ్ అంటున్నారు. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలు ఇక్కడ ప్రధానంగా మనకు వచ్చేసి కర్ఫ్యూ విధిస్తున్నాయి, లాక్డౌన్ అంటున్నారు. ఇలాంటి తరుణంలోనే ఆన్లైన్ ద్వారా వివిధ రకాల క్లాసులు కూడా మీకు లభ్యమవుతాయి. సమయం సేవ్ అవుతుంది. మీకు కావలసినంత అంటే టాపిక్స్ కూడా అంశాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పకడ్బందీగా చదివి రేపు నువ్వు ఒక విజేతగా నిలబడి మన ఇంట్లో ఒక విజయ పథకాన్ని ఎగరవేసి గర్వంగా నేను ఒక ఆఫీసర్ను, నేను ఒక ఎస్ఐగా సెలెక్ట్ అని చెప్పి చెప్పుకోవాలి సార్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని లక్ష్యాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు మాత్రం విడిచిపెట్టద్దు. రేపటి ఒక ఆఫీసర్గా ఉండాలి. ఆ లక్ష్యంతో నువ్వు ముందుకెళ్ళాలి సార్. థ్యాంక్ యూ గైస్. ఓకే, స్టార్ట్ చేద్దాం. 2020 సంవత్సరము డిసెంబర్ సార్. ఇక్కడ 24 నాడు, డిసెంబర్ 24 నాడు సార్ వరల్డ్ బ్యాంకు భారత్లో 4 రాష్ట్రాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం $500 మిలియన్ అమెరికన్ డాలర్స్ను ప్రకటించింది సార్. వచ్చేసి 18 సంవత్సరాల వరకు కాల పరిమితిలో రుణాలు చెల్లించవచ్చు అని ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 4 రాష్ట్రాలు రాజస్థాన్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సార్. ఈ రాష్ట్రాలకి ఈ మధ్యన భారతదేశంలో కొన్ని మౌలిక ప్రాజెక్టుల సహకారం కోసం కూడా $800 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈరోజు భారతదేశంలో ఒక రోడ్డు రవాణా నిర్మాణం కోసం ప్రత్యేకంగా $500 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రపంచ బ్యాంకు భారత్కు ప్రకటించేశారు. ఒక 1941లో ఐక్యరాజ్య సమితిని ప్రతిపాదించిన తర్వాత 1945 నుండి ఐక్యరాజ్య సమితి అధికారికంగా పని ప్రారంభించబోతుంది. బ్రిటను, పోర్చుగల్, స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న దేశాలకు ఆర్థిక సహకారాన్ని అందించాలంటే తప్పనిసరిగా
2 ఆర్థిక సంస్థలు కావాలనే ఒక లక్ష్యంతో 1944లో అమెరికా దేశంలో బ్రిటన్ వుడ్స్ ప్రాంతంలో ఐఎంఎఫ్, ఐబిఆర్డి సంస్థలను ప్రతిపాదించారు సార్. ఈ 2 సంస్థలను ఒక 1945 డిసెంబర్ 27 నాడు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ లేదా అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకు పునర్నిర్మాణ సంస్థ లేదా వరల్డ్ బ్యాంక్ సార్. ఇది హెడ్ ఆఫీసు వాషింగ్టన్ నగరం సార్. ఇక్కడ వాషింగ్టన్ నగరంలో ఉంది హెడ్ ఆఫీస్ వచ్చేసి. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు సార్ డేవిడ్ ఆర్ పాల్ మాస్ సార్. ఇక్కడ వరల్డ్ బ్యాంకిన అధ్యక్షుడిగా అమెరికా దేశం సార్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు సార్. వచ్చేసి రేపటి పరీక్షలు సార్ కరెంట్ ఎకనమీ పరంగా అడగబోతున్న అంశం ఏంటి సార్ అంటే, భారతదేశంలో ఏ 4 రాష్ట్రాలకు రోడ్డు రవాణా నిర్మాణం కోసం లేదా రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు $500 మిలియన్ అమెరికా సాయాన్ని ప్రకటించింది. ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షలు. ఏ టైపులో బిట్ అడిగినా మీరు క్యాచ్ చేయాలి సార్ ఎగ్జామ్లో వచ్చేసి ఇక్కడ. ఓకే సార్. టుడే సార్ వచ్చేసి ఒక 1986 నుండి సార్ వచ్చేసి ఇక్కడ డిసెంబర్ 24ను జాతీయ వినియోగదారుల సంవత్సరంగా గుర్తించింది సార్. ఇక్కడ ఒక జాతీయ వినియోగదారుల రోజు సార్. నేషనల్ కన్జ్యూమర్స్ డే. మార్కెట్లో వినియోగదారుని ప్రవర్తన, వినియోగదారుని యొక్క ప్రైస్ అంచనా, వినియోగదారునికి కొనుగోలు చేస్తున్నప్పుడు అమ్మకందారుడు ఎలా ప్రవర్తించాలి, మార్కెట్లో రకరకాల వినియోగదారులు ఉంటారు. వినియోగదారుల హక్కుల కోసం వినియోగదారులకు కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చి, వినియోగదారులకు ఏ వస్తువు కావాలో ఏమి కొనుక్కుంటారో ఇష్టానుసారంగా వాళ్ళకి ఇచ్చేసి, వినియోగదారుల యొక్క సంక్షేమం కోసమే, వినియోగదారుల హక్కుల కోసమే 1986 నుండి ఈ యొక్క డిసెంబర్ 24ను జాతీయ వినియోగదారుల రోజుగా పిలుస్తున్నారు సార్. నేషన్ కన్జ్యూమర్స్ డే సార్. ప్రజెంట్లీ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సార్. ఇక్కడ రైల్వే శాఖ మంత్రి, తను వాణిజ్య శాఖ మంత్రి, వినియోగదారుల వ్యవహారాల మంత్రి సార్ పీయూష్ గోయల్. ఈ మధ్యన ఢిల్లీలో జేఎన్టీ నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత సార్. మరి జాతీయ వినియోగదారుల రోజు డిసెంబర్ 24 అయితే అంతర్జాతీయ వినియోగదారుల రోజు, అంతర్జాతీయ వినియోగదారుల రోజు మార్చి 15 సార్. వచ్చేసి మార్చి 15 సార్ అంతర్జాతీయ వినియోగదారుల రోజు. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 24 నాడు తూర్పు లడఖ్ ప్రాంతంలో
వేర్కాట్ కన్వెన్షన్ లేదా సో ప్రాంతాన్ని వరల్డ్లోనే అత్యంత ఎత్తైన చిత్తడి ప్రాంతంగా గుర్తించారు సార్. టుడే వచ్చేసి ఇప్పటికీ లడఖ్లో 2 ప్రాంతాలను గుర్తించారు. భారత్లో మొత్తం 42 ప్రాంతాలు రామ్సర్ జాబితాలో చేర్చబడినవి సార్. ఇక్కడ ఒక 1971లో ఫిబ్రవరి 2 నాడు ఇరాన్లో రామ్సర్ ఒప్పందం జరిగింది సార్. ఇక్కడ ఒక రామ్సర్ ఒప్పందం అనేది సార్ ఇక్కడ 1971లో ఇరాన్లో ఫిబ్రవరి 2న జరిగింది. ఈ ప్రపంచంలో అత్యంత చిత్తడి నేలల అభివృద్ధి కోసం, ఈ చిత్తడి నేలల యొక్క డెవలప్మెంట్ చేయాలి, ఈ చిత్తడి నేలని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రామ్సర్ యొక్క ఒప్పందంలో అంగీకరించారు సార్. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు ఈ భారతదేశం నుండి రామ్సర్ ఒప్పందంలో 26 అంశాలకు చోటు లభించింది. ఈరోజు వచ్చేసి ఉత్తర లడఖ్ ప్రాంతంలో వచ్చేసి సో అనేక ప్రాంతం సార్. ఇది ఈ ప్రపంచంలోని అత్యంత చిత్తడి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈరోజు మనకి అవకాశం లభించింది సార్. రేపు పోటీ పరీక్షలు అడగబోతాడు సార్. 2020 సంవత్సరం డిసెంబర్ 24 నాడు భారతదేశంలో ఏ ప్రాంతంలో చిత్తడి ప్రాంతానికి రామ్సర్ ఒప్పందంలో చోటు లభించింది, ఇప్పటి వరకు ఇండియా నుండి రామ్సర్ ఒప్పందంలో ఎన్ని ప్రాంతాలకు చోటు లభించింది, ఈ టైపులు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో ఎలా అడిగినా మీకు టోటల్ ఎనఫ్ సార్. పోటీ పరీక్షలో వచ్చేసి ఇక్కడ సార్ 2016 నుండి ఇప్పటి వరకు వివిధ కారణాల వలన జైల్లో ఉన్న 16 మందికి క్షమాభిక్ష విధానాన్ని ట్రంప్ అంగీకరిస్తూ $740 బిలియన్స్ రక్షణ రంగానికి సంబంధించిన యొక్క బిల్లును తిరస్కరించారు.
వీగిపోయింది సార్. ఇక్కడ రానున్న సమయంలో, రానున్న రోజుల్లో రక్షణ రంగం అభివృద్ధి కోసం, రక్షణ రంగం డెవలప్మెంట్ కోసం 740 బిలియన్ని కేటాయించాలని అధికారులు బడ్జెట్ రూపొందిస్తే, ఇదంతా ఆమోదయోగ్యమైన బడ్జెట్ కాదు, ఈ బడ్జెట్ ఎటో మళ్ళీ పోద్ది అని చెప్పి ఒక రక్షణ రంగం బిల్లును కూడా ఈరోజు సంతకం చేయకుండా ఆ బిల్లు కూడా ఇలా వీగిపోయిన సంఘటన సార్. 16 మందికి క్షమాభిక్షను పెట్టారు సార్. 16 మందికి క్షమాభిక్ష పెట్టి క్రిస్మస్ సెలవులకి ఈరోజు ట్రంప్ వెళ్ళిపోయిన సంఘటన సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశం సార్, ట్రంప్ ఏ రంగానికి సంబంధించిన $740 బిలియన్ బడ్జెట్ను తిరస్కరించారు, ఎంతమందికి క్షమాభిక్ష పెట్టారు చివరి సందర్భంలో, ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇప్పటికీ ట్రంప్ దాదాపు 4 సార్లు నోబెల్ శాంతి బహుమతి నామినేట్ అయ్యారు, కనీసం ఒక్కసారి కూడా ఈ బహుమతి రాలే. చివరికి ట్రంప్ ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ కంట్రీ, సౌదీ అరేబియా మధ్య మంచి స్నేహ సంబంధాలని పెంపొందింపజేయడంలో కీలకమైన పాత్ర కూడా పోషించారు ట్రంప్ సార్. 2020 సంవత్సరం ఫిబ్రవరి 24, 25 తేదీన గుజరాత్, ఢిల్లీ, ఆగ్రాలు కూడా సందర్శించి వెళ్ళిన ఇప్పటివరకు ఎంతమంది అమెరికా అధ్యక్షులు ఇండియాకు వచ్చారంటే 7 సార్. ఇక్కడ భారత రిపబ్లిక్ వేడుకలకు ఎంతమంది హాజరయ్యారంటే ఒక్కరే సార్. ఒబామా 2015లో ఇండియాకు వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడు, ఐసెన్హోవర్, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి మరొక పర్సన్ బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, డొనాల్డ్ ట్రంప్ సార్. 7 అమెరికా అధ్యక్షులు ఇండియాకి రావడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్, ఎప్పుడైతే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికైందో అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ మధ్య మంచి స్నేహ సంబంధాలని పెంపొందింప చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన సంఘటన సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షల్లో ఏ టైపులో అడిగినా కూడా నువ్వు బిట్టు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఓకే సార్. ఒక 2020 సంవత్సరము డిసెంబర్ సార్, ఇక్కడ 24 నాడు వెస్ట్ బెంగాల్లో కలకత్తా నగరంలో విశ్వభారతి యూనివర్సిటీ 100 సంవత్సరాల వేడుకల్లో మోదీ పాల్గొన్నారు సార్. కస్తూరి రంగన్, విద్యా కమిటీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, కోవిడ్ అంశం, ఇన్నోవేషన్, పేటెంట్, వీటిపై ప్రసంగించారు సార్. ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కృషి ఫలితంగానే విశ్వభారతి యూనివర్సిటీ కలకత్తాలో ఏర్పడింది సార్. ఈ 2020లో ఈ భారతదేశంలో 100 ఏండ్లు పూర్తి చేసుకున్న విశ్వవిద్యాలయాలంటే 2020 సంవత్సరం నవంబర్ 25 నాడు లక్నో యూనివర్సిటీ, 2020 సంవత్సరం డిసెంబర్ 22 నాడు అలీగర్ యూనివర్సిటీ, 2020 సంవత్సరము డిసెంబర్ 24 నాడు
విశ్వభారతి యూనివర్సిటీ 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా మోడీ ఆవిష్కరిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనలో మార్పు రావాలి. 21వ శతాబ్దంలో ఉన్నాం. 21వ శతాబ్దంలో విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధించాలి. విద్యారంగంలో పేటెంట్ విషయంలో, మేధో సంపదలో, నూతన సిద్ధాంతాల ఆవిష్కరణలో విద్యార్థులు ముందుకు పోవాలి. విద్యారంగంలో ప్రపంచ దేశాల ధీటుగా మనము ముందుకు పోవాలని చెప్పి మోడీ పిలుపునిచ్చిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ నీకు ఏ టైపులో బిట్ అడిగినా ఈజీగా గుర్తు రావాలి సార్ పోటీ పరీక్షల్లో. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా ఈరోజు భారతదేశం భయంకరమైన స్థితిలో ఉంది. కోవిడ్లో ఉన్నాం. ఇలాంటి కష్టకాలంలో విద్యార్థులు, మేధావులు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఈ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈ దేశాన్ని విద్యారంగంలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పి మోడీ పిలుపునిచ్చిన సంఘటన సార్. ఇది కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఈ బిట్టు వచ్చేసి ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 24 నాడు డిఆర్డిఓ సంస్థ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సంస్థ ఉమ్మడిగా రూపొందించిన మీడియం రేంజ్ సర్ఫేస్డ్ ఎయిర్ మిసైల్ సార్. ఇక్కడ ఎయిర్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించారు సార్. ఒడిషా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్ ప్రాంతంలో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి సార్ ఇక్కడ నుండి ఈ భూమి ఉపరితలం మీద నుండి ఆకాశానికి వెళ్ళి శత్రుపై దాడి చేస్తుంది సార్. ఒక గాల్వాన్ లోయ ఘటన జరిగిన తర్వాత ఏదో ఒక రోజు ఎవ్రీడే భారతదేశం 1 by 1 డే లేదా వారానికి ఒకసారన్నా శత్రువుపై పోరాడవలసి వస్తే శత్రువును ధీటుగా ఎదుర్కోవాలి. కాబట్టి ఏ విధంగా శత్రువుపై పోరాడాలనే లక్ష్యంతో ఇలా రకరకాల వెపన్స్ కూడా మనం విజయవంతంగా పరీక్షించుకుంటున్నాం సార్. ఈరోజు ఈ ప్రాజెక్టు డైరెక్టర్ విఎస్ నారాయణ సార్. విఎస్ నారాయణ సమక్షంలో ఇలా విజయవంతంగా పరీక్షించారు. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. మీడియం రేంజ్ సర్ఫేస్ ఎయిర్ టు మిసైల్ను ఏ 2 దేశాల రక్షణ రంగాలు ఉమ్మడిగా, రక్షణ సంస్థలు ఉమ్మడిగా నిర్మించినాయి. ఏ 2 దేశాల ఆధ్వర్యంలో విజయవంతంగా పరీక్షించారు. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఎగ్జామ్లు వచ్చేసి సార్ ప్రతి సంవత్సరం సార్ ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షల మంది పైగా చిన్న పిల్లలు న్యూమోనియా వ్యాధితో మరణిస్తున్నారు సార్. ఇక్కడ
వరల్డ్‌లోనే తొలిసారిగా అతి పెద్ద న్యూమోనియా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థగా సార్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే ఆవిర్భవించింది సార్. వచ్చేసి ఎవరి ఇయర్ సార్ ఈ భారతదేశంలో లక్షల మంది పైగా చిన్న పిల్లలు న్యూమోనియా వ్యాధితో బాధపడుతూ అనుక్షణం ఎక్కడో చోట ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ఈ మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మరణాలకు స్వస్తి పలుకుతూ ప్రపంచంలోనే అతిపెద్ద న్యూమోనియా వ్యాక్సిన్ తయారీ సంస్థగా మన ఈరోజు సిరమ్ ఇన్స్టిట్యూషన్, పూణేలో ఉన్న సిరమ్ ఇన్స్టిట్యూషన్ ఆవిర్భవించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. భారతదేశంలో అతిపెద్ద న్యూమోనియా వ్యాక్సిన్ రూపొందించిన ఇన్స్టిట్యూషన్ ఏది? భారత్ బయోటెక్ సంస్థనా, రెడ్డి ల్యాబా, జేడి స్కాడిలనా, సిరమ్ ఇన్స్టిట్యూషనా? ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం సార్. ఇలా ప్రపంచానికి కావలసిన వ్యాక్సిన్ కూడా ఇలా హైదరాబాదు పూణే నుండి అందిస్తున్నాం సార్. దేశంలో రకరకాలైన వ్యాక్సిన్ రూపొందించడంలో వస్తున్న భయంకరమైన జబ్బులకు కావలసిన వ్యాక్సిన్ తయారీలో ఇలా సిరమ్ ఇన్స్టిట్యూషన్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న సంఘటన సార్. ఈరోజు సార్ ఏపీ సీఎం టుడే సార్ ఇక్కడ డిసెంబర్ 24 నాడు కడప జిల్లాలో అపాచీ లెదర్ ఇండస్ట్రీస్ సంస్థ పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపన చేశారు సార్. పులివెందులో, కడప జిల్లాలో పులివెందులో సార్ ఈరోజు 5 కోట్ల రూపాయల వరకు పలు మౌలిక అంశాల అభివృద్ధి కోసం కేటాయించారు సార్ సీఎం. ఏపీ సీఎం ఏపీలో గండికోట ప్రాజెక్ట్ ఒకటి, ఏపీలో బస్టాండు, ఏపీలో కొన్ని చోట్ల రోడ్డు రవాణా మార్గాలు, ఏపీలో కొన్ని కడప జిల్లాలో పులివెందుల్లో 2 ఇండస్ట్రీస్, ఒక తైవాన్ సంబంధించిన అపాచీ లెదర్ ఇండస్ట్రీ సంస్థ నిర్మాణాన్ని కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. 2 రోజుల పర్యటన కోసం కడప జిల్లాలో పులివెందులకి తన సొంత నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 24 నాడు మాధవ్ భండారి అయోధ్య పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని
నితిన్ గడ్కరీ, అదేవిధంగా సార్ మరి వచ్చేసి ఈ రాష్ట్ర మాజీ సీఎం, మహారాష్ట్రం మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సార్, ఇక్కడ ఫడ్నవీస్ ఆవిష్కరించారు. సార్, ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హిందువులకు ప్రసిద్ధిగాంచిన అయోధ్య ప్రాంతం సార్, ఇది శ్రీరాముడికి సంబంధించింది. ఈ అయోధ్య యొక్క విశేషాలు, అయోధ్య గురించి ప్రతి పల్లె ప్రాంతానికి శ్రీరాముడి గురించి తెలియజేయాలనే లక్ష్యంతో అయోధ్య పట్టణం ఏర్పాటు, అయోధ్యలో రామ మందిర యొక్క నిర్మాణం, అయోధ్యలో రామ నిర్మాణంలో ఎదురైన ఆటంకాల గతంలో పలు అంశాలపైన వివరిస్తూ మాధవ్ భండారి ఈ నవలను రాస్తే ఈరోజు దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళు ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి సార్. అదేవిధంగా సార్, ఒక 2020 సంవత్సరము డిసెంబర్ ఇక్కడ 24 నాడు రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలో మాసాయిపేట, ఈ మాసాయిపేటను ప్రత్యేక మండలంగా గుర్తించింది సార్. ఇక్కడ ఈ మెదక్ జిల్లాలో సార్, ఇక్కడ అంటే ఈ మండలాన్ని 9 గ్రామాల సముదాయం సార్. మెదక్లో మొత్తం 21 మండలాలు సార్. ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో 589 మండలాలు ఉన్నవి సార్ వచ్చేసి. ఒక తెలంగాణ రాష్ట్రం సార్, ఇది 10 జిల్లాల సముదాయం ఉండే, ఆ తర్వాత వచ్చేసి కొత్త జిల్లాలు వచ్చినాయి. ప్రజెంట్లీ తెలంగాణలో 33 జిల్లాలు సార్ ప్రజెంట్లీ తెలంగాణలో వచ్చేసి. తెలంగాణలో ఈరోజు చిట్ట చివరి మండలంగా, ఈరోజు కొత్త మండలం కూడా రావచ్చేమో చెప్పలేం. తెలంగాణలో ఈరోజు కొత్తగా ఏర్పడిన మండలం మాసాయిపేట మండలం, 9 గ్రామాల యొక్క సముదాయం సార్. ఇప్పటికీ మెదకులో 21 మండలాలు ఉన్నాయి. ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న మండలాలు అంటే 589 మండలాలు సార్ ఇక్కడ మాసాయిపేట. రేపు తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా సార్, తెలంగాణలో నూతనంగా ఈ మధ్య ఏర్పడిన మండలం ఏది, ప్రజెంట్లీ తెలంగాణలో ఉన్న యొక్క మండలాల సంఖ్య ఎంత అడిగే అవకాశం సార్. ఈరోజు సార్ ఆల్రెడీ సుమారు 8,000 పైగా టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నాం అని చెప్పి ఈరోజు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సార్. ఏ మూమెంట్లోనైనా మనకు నోటిఫికేషన్ 2 రాష్ట్రాలు వస్తారు. ఈ అవకాశాన్ని మీరు అంటే చేజేసుకోవచ్చు సార్. ఈ అవకాశాన్ని మీరు అక్కడ పోగొట్టుకోవచ్చు సార్. ఈసారి విజేతగా మీరు నిలబడాలి సార్ వచ్చేసి. సార్, ఒక 2020 సంవత్సరము డిసెంబర్ సార్, ఇక్కడ 24 నాడు బెలుచిస్తాన్లో గాద్వార్లో చైనాకు సంబంధించిన సైనిక స్థావరమును చైనా పాకిస్తాన్లో ఉమ్మడిగా
నిర్మిస్తున్నవి సార్ వచ్చేసి 10 అడుగుల ఎత్తు సార్, 32 అంటే 30 మీటర్ల అంటే 30 కిలోమీటర్ల అంటే 30 కిలోమీటర్ల వరకు సార్ ఇది సైనిక స్థావరం. ఇక్కడ 30 కిలోమీటర్ల వరకు 10 మీటర్ల ఎత్తులో చైనా సైనిక స్థావరాలు అక్కడ ఉండడం కోసం ఒక ప్రహరీ గోడ నిర్మిస్తుంటే పక్కన బెలూచిస్తాన్ ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల మాకు చాలా వరకు ఇబ్బంది. మా రాకపోకలకి అక్కడ ఉన్న యొక్క ప్రాంతాలు వెళ్ళడానికి మా రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి స్థావరాన్ని ఎత్తివేయండి, ఇక్కడి నుంచి స్థావరాన్ని తొలగించండి అని చెప్పి అలా బెలూచిస్తాన్ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంఘటన సార్. దీనికంటే ముందు సార్ ఒక 5 డేస్ క్రితం కెనడా దేశంలో బెలూచిస్తాన్ పోరాట నాయకురాలు కరీమా బెలూచ్ అనుమానాస్పదంగా మరణించింది సార్. ఆమె మరణం తర్వాత వెంటనే ఇక్కడ పాకిస్తాన్ కలిసి చైనాకు సపోర్ట్గా చైనా ఇక్కడ గాద్వార్ అనే ఓడరేవు నిర్మిస్తుంది. దీన్ని అలా ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు చైనా సార్ ఇక్కడ అంటే మయన్మార్ సరిహద్దుల్లో 2000 కిలోమీటర్ల వరకు ఇక్కడ ముళ్ళ కంచెను కూడా నిర్మిస్తుంది చైనా. ఒకవైపు ఇక్కడ సార్ మనటి వరకు వచ్చేసి హాంకాంగు, తైవాను, టిబెటు, ఒకవైపు మయన్మారు, పక్కన భారతదేశం, పక్కన బెలూచిస్తాన్. ఇది సార్ చైనా గొడవలు. ఎవరితో కూడా చైనా సరిగా లేదు మీ పరిస్థితి సార్. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో చైనా ఎక్కడ తన సైనిక స్థావరాలు నిర్మించుకుంటుంది, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 24 నాడు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదులో BCCI వార్షిక సమావేశం నిర్వహించారు సార్. ఈ సమావేశంలో IPL పాలక మండలిలో సభ్యుడిగా ప్రజ్ఞా ఓజాకు అవకాశం కల్పించారు సార్. ఇక్కడ ప్రజ్ఞా ఓజా సార్ ఒడిషా రాష్ట్రం సార్. అవుతుంది 24 టెస్టులు, 18 వన్డేలు, 6 T20లు, 144 పైగా వికెట్లు తీసుకున్న క్రీడాకారుడు. 2013లో టీమిండియా వన్డే క్రికెట్ వీడ్కోలు. 2015లో IPL నుండి నిష్క్రమణ. ఒక IPL యొక్క పాలక మండలిలో ఒక సభ్యుడిగా అరుదైన అవకాశం లభించింది ప్రజ్ఞా ఓజా. ఒక IPLకు ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి, IPLకు అంటూ ఒక రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తి లలిత్ మోడీ. గుజరాత్ రాష్ట్రం అంటే రాజస్థాన్ స్టేట్ సార్ లలిత్ మోడీ వచ్చేసి. రేపు క్రికెట్ అంటే క్రీడాపరంగా సార్ పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్ టుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. టుడే వచ్చేసి 2020 సంవత్సరం డిసెంబర్ 24 నాడు NTPC సంస్థ సార్ ప్రతిష్టాత్మకంగా
ఒక ప్రత్యేక అవార్డు సార్. ఐసీసీ, ఐటీసీ సస్టైనబుల్ అవార్డు 2020 సంవత్సరానికి లభించింది సార్. భారతదేశంలో విద్యుత్ రంగంలో ఒక విజయవంతంగా ముందుకెళ్తున్న సంస్థ. ఒక 1975లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. గురుదీప్ సింగ్ ఎన్డీపీ సంస్థ చైర్మన్ సార్ గురుదీప్ సింగ్. ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 24 నాడు కర్ణాటక రాష్ట్రం రైతుల కోసం ఫ్రూట్స్ యాప్ను ప్రారంభించింది. ఫ్రూట్స్ యాప్ను కెనరా బ్యాంకు ఒక పైలట్ ప్రాజెక్టుగా అంగీకరించింది సార్. వచ్చింది. రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పటికి అందించడానికి రైతు భూములను అక్కడ పట్టాలు కానీ, రైతుల భూమి సమస్యలు కానీ, వ్యవసాయ రంగం కావాల్సిన ప్రతి సమాచారాన్ని త్వరితగతిన అందించడానికి ప్రత్యేకమైన ఈ ఫ్రూట్స్ అనే పేరుతో ప్రత్యేక యాప్ను ఆవిష్కరించారు ఈరోజు. ఈ ప్రత్యేక ఫ్రూట్స్ యాప్ను కెనరా బ్యాంకు పైలట్ ప్రాజెక్టు తీసుకొని కెనరా బ్యాంక్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 24 నాడు ట్యునీషియా పర్యావరణ మంత్రి ముస్తఫా అరౌని చెత్త కుంభకోణంలో అరెస్టు, మంత్రి పదవిని తొలగించారు సార్. ఏందంటే సార్, ఇటలీ దేశం నుండి ప్రభుత్వ హాస్పిటల్ నుండి పాడైపోయిన మొత్తం చెత్తను ట్యునీషియా దేశంలో వచ్చేసి అక్కడ వేస్తున్నారు. ఇందులో మంత్రి అనుమతి తీసుకొని ఆ చెత్త తమ దగ్గర వేసినందుకు కొంత డబ్బు తీసుకొని ఈ విధంగా అక్రమాల పాల్పడుతుంటే ఒక చెత్త కుంభకోణంలో ఇరుక్కుపోయిన మంత్రి సరితను రేపు పోటీ పరీక్షల్లో ఏ టైపులు అడిగినా మన ప్లాటో విద్యార్థులు క్యాచ్ చేయాల్సి వచ్చేసి. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొనుగోలు చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. ఎవ్రీడే రెగ్యులర్ టోటల్ కరెంట్ అఫైర్స్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది. 55 నుండి 60 బిట్లు ఎటు పోవు సార్ ఈ క్లాస్ నుండి వచ్చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అందరికీ.